ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి దేవాలయంలో వంశరాజ్ కులస్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించేందుకు విచ్చేసే భక్తుల కోసం అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారిని పూజించి తరించి వచ్చిన భక్తుల కోసం వారి యొక్క ఆకలి బాధలను తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో దాదాపు 1000 మంది పాల్గొంటారు. అఖిల భారత వంశరాజ్ కులస్తులు దాదాపు 30 సంవత్సరాలుగా శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నిత్య అన్నదానం కోసం ఇక్కడ అన్నదాన సత్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఆ యొక్క నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి. ఎట్లయితే శివుడు ఇక్కడ తీసుకొచ్చిండో మేము ఎలాగైతే ఏవైతే తలపెట్టుకున్నామో వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ అమ్మల కోరికలు కానీ మీ అందరి కోరికలు కానీ మేము మూట కట్టుకొచ్చి అయ్యతే ఉపజెప్తున్నాం. ఇది మేము అనుకుంటాం ఏంటంటే మేమే చేస్తున్నామని. మేము కాదు గొప్ప, మీరు ఇచ్చేవాళ్ళు దానం చేసే వాళ్ళే గొప్ప. అంతేగాని ఈ పుణ్యమంతా ఒక మధ్యవర్తి ఉండి మేము చేసుకోం తప్ప వేరే మేము చేసేది ఏం లేదు. ఇందులో ఏమాలండి ఎవరైనా తప్పు చేసినా కానీ ఆయన క్షమించడు. శివుడు ఏంటంటే పూర్ణశంకరుడు అని ఎందుకంటే ఆయన వరాలు ఇస్తాడు, వరాలు తీసుకుంటాడు. మనం అందరం కూడా వరాలు ఇచ్చి మనం మంచిగా మన కుటుంబాలతో చల్లబడాలని ఈ మొక్కు ఆయనకు ఉపయోగిస్తుంది. ఓం నమః శివాయ. వారి ఆధ్వర్యంలో మన నిన్న హైదరాబాద్ తెలంగాణ స్టేట్లోని కీసరగుట్ట సన్నిధిలో ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ మా పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల దౌరంభ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఇవాళ ఇక్కడ శ్రీశైలంలో కూడా అన్నదాన ప్రసాదం కావించడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి వరకు మన భవనం పూర్తి కావాలని సాముల ఆశీస్సులు కూడా మన కులం పైన అందరికి ఉండాలి. అందరూ సాములు కూడా ఆశించి వచ్చే సంవత్సరం వరకల్లా మనం భారీ ఎత్తున బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని మరి ఆశీర్వాదం ఇస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారాలు. మా గ్రామం తరఫున ఏదైనా కానీ మంచిగా ఉన్నాము, చేసినాము. ఇంతవరకు చేయాలి. ఇంకా కూడా మా తరఫున ఉపయోగించినాను. మళ్ళీ దాని తరఫున డబ్బు 20,20 లక్షలు ఇక్కడ మళ్ళీ అన్నదాన సంవత్సరం తీసుకొచ్చి 10 క్వింటాలు కానీ వంశరాజ్ అన్నదాన సత్రం కన్నా అన్న ప్రసాద వితరణ మనమే దానం చేయడం లేదు. భగవంతుని దానం అందరూ ఇచ్చింది మీకే పంచుకోము. దానం కాదు, ప్రసాద వితరణ చేస్తున్నాము. మీరందరూ తినడం వల్ల మాకు పుణ్యం వస్తుంది. మాకేమి అంటే మాకంటే వచ్చిన అందరికీ కూడా దీంట్లో భాగస్వాములు అందరికీ వస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా మళ్ళీ గారికి కూర్చున్నాం. మా గ్రామం తరపు నుంచి కానీ అన్నదానాల కోసం పేరు చెప్పండి. గోరేవాడ గ్రామం, వెలుగోడు మండలం, నంద్యాల డిస్టిక్ అన్నదాన కార్యక్రమానికి రైస్ వేసుకొని రావడం జరిగింది. మన ఊరు నుండి 15 రూములు మా గ్రామం తరపు నుంచి కానీ 2 రూములు వచ్చేసి మొత్తం కలిపి 25 లక్షల దాకా అని విరాళాలు సమర్పించడం జరిగినది. ఇప్పుడు అన్నదానానికి 9 క్వింటాలు రైస్ కూడా పంపించడం జరిగింది. మా గ్రామంలో తీసుకొని వచ్చాము. మా గ్రామం పెద్దలు అనివార్య కారణాల వల్ల రాలేకపోయి మమ్మల్ని పంపించినారు ఇక్కడికి.
వెహికల్ పెట్టి ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి ఇక్కడికి మమ్మల్ని అందరూ పంపించారు. వాళ్ళందరికీ కూడా వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మన పుణ్యక్షేత్రమైన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మన యొక్క వంశరాజ్ అన్నదాన సత్రంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన అధ్యక్షులు మల్లేష్ వంశరాజు గారు, ప్రధాన కార్యదర్శి చిక్కలి కృష్ణయ్య గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ గారు, కోశాధికారి భరత్ భూషణ్ గారు, అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్న బోయిరేవుల గ్రామ వంశరాజు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్ననే మన యొక్క హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కీసరగుట్టలో కూడా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన అధ్యక్షుడు మల్లేష్ వంశరాజు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిక్కల వంశరాజు గారి ఆధ్వర్యంలో అక్కడ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించి, అదేవిధంగా మన యొక్క పుణ్యక్షేత్రంలో, శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈ రోజున మన యొక్క అధ్యక్షులు మల్లేష్ వంశరాజు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిట్కల కృష్ణయ్య గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మన జగదీష్ బాబు గారు, అదేవిధంగా కోశాధికారి భరత్భూషణ్ గారు, నేను, అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో వివిధ రాష్ట్రాల నుంచి మన యొక్క వంశరాజు సోదరులు శివమాల వేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రమైన మన సత్రంలో ఉండి ఈ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించడానికి మన యొక్క పెద్దలైన మల్లేష్ గారు మాట్లాడి ప్రారంభించడానికి కోరుతున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.